నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాలకు పల్లె పండుగ 2.0 తీసుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాజోలు నియోజకవర్గం శివకోడులో పల్లెల్లో 6,787 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్లాల్ తో మంత్రి నారా లోకేష్ సమావేశం. ఆర్ఎస్ఎస్ శతాబ్దోత్సవాల్లో భాగంగా భేటీ. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. రాష్ట్రంలోని గ్రామాల ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 4,000 కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే పల్లె పండుగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో 6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేశామని తెలియజేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడులో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడారు. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనను ఒకసారి గుర్తు చేసుకుంటే గుంతలపడ్డ రోడ్లు, మరమ్మతులు నోచుకోని కాలువలు, పాలనపై ప్రశ్నిస్తే పెట్టిన అక్రమ కేసులు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. నా బతుకు తెరువు, నా జీవనాధారం, రాజకీయం నా బాధ్యత, నా దేశభక్తిని చూపించుకోవడానికి, నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది. సో మీకోసం ఇలా చేయబట్టే నేను దాదాపు ఈ రోజున పల్లె పండుగ ఈ 2.0 సందర్భంగా మనం దాదాపు 6,000 కోట్ల రూపాయలతోటి పనులు మొదలు 6,787 కోట్ల రూపాయలతోటి 13,326 గ్రామ పంచాయతీల్లో 53,382 పనులని మనం ప్రారంభించబోతున్నాం. పల్లె పండుగ 2.0లో రహదారులు దాదాపు 8,571 కొత్త రహదారులు నిర్మాణం చేస్తూ ఉన్నాం. 5,838 కోట్లతోటి 8,571 కిలోమీటర్లని కొత్త రహదారుల నిర్మాణం. అలాగే మనకి గోకులాలు ఉంటాయి. మనకు ఆవుని గోమాతగా పూజిస్తాం. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా ఇన్ని గోకులాలు కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. అలాంటిది మనం కొత్త ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దీంట్లో 375 కోట్ల రూపాయల వ్యయంతో 25,000 కొత్త మినీ గోకులాలు, 16 కోట్ల అంచనాతోటి 157 కమ్యూనిటీ గోకులాలని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలాగే 4 కోట్లు ఖర్చుతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. పంచాయతీ పరిధిలో 486 కోట్ల రూపాయలతోటి 15,000 కొత్త అభివృద్ధి పనులను చేయబోతా ఉన్నాం. అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీ రిసోర్స్ సెంటర్కి 148 కోట్లతోటి డిపిఆర్స్ మరియు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తూ ఉన్నాం. అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణ సహకారం తీసుకోవడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి 15వ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన, శాస్కి రాష్ట్ర మూలధన పెట్టుబడులు, ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు 6,787 కోట్లు సమీకరించి పల్లె పండుగ 2.0 ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో 53,382 పనులు చేపడతారు. మంత్రి నారా లోకేష్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్లాల్ తో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇది పూర్తిగా మర్యాదపూర్వక సమావేశమని మంత్రి లోకేష్ స్వయంగా వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ శతాబ్దోత్సవాలను సమీపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ చేపడుతున్న కార్యక్రమాలు, సంస్థ విశిష్టత గురించి రామ్లాల్ తనకు వివరించారని లోకేష్ పేర్కొన్నారు. ఈ భేటీ సందర్భంగా లోకేష్ మంగళగిరి చేనేత సానువా కప్పి రామ్లాల్ ను సత్కరించారు. ఆయనకు భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం గొప్పతనాన్ని పార్టీ నేతలు కొనియాడారు. మన దేశంలో పలు మతాలు కులాలు ఉన్నాయని, కానీ భారతీయులందరికీ ఉన్న ఏకైక ప్రామాణిక గ్రంథం మాత్రం అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం మాత్రమే అని తెలియజేశారు. అయితే దురదృష్టవశాత్తు దేశంలో చూసినా రాష్ట్రంలో చూసినా అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మాకు కావాల్సింది భారత రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అధికార ఎన్డీఏ కూటమి పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం భారతదేశ రాజకీయ వ్యవస్థలోనే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశానికి పొందుపరచి ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా భావితరాల భవిష్యత్తుని దాంట్లో ముడివేసి ఈ దేశానికి అంకితం చేసి దానిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి రోజు. నిజంగా ప్రభుత్వాల్లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ వ్యవస్థను ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సింది ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు రూపుమాపాలా, వేరియేషన్స్ తగ్గాలా, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు కులాల యొక్క స్థితిగతులు పెరగాలా, అప్లిప్మెంట్ అనేది బాబాసాహెబ్ కోరుకున్నటువంటి వ్యవస్థలో ముడిపడినటువంటి ప్రథమ భోగం. ఆ భాగాన్ని ప్రజాస్వామ్యంలో ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ ఉంటాం. వ్యవస్థలో రిజర్వేషన్స్ వచ్చినాయి, సమాజంలో పేదవాడి యొక్క స్థితి పెరగటానికి అవకాశాలు వచ్చినాయి, మా హక్కు మేము బ్రతకడానికి అవకాశం ఉంది, మాకు బాబాసాహెబ్ ఇచ్చాడని చెప్పుకునే ధైర్యాన్ని ఉంది. కానీ ప్రభుత్వాల్లో కొంత శీతకన్ను తగ్గల. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కొత్త ఆలోచనలు చేసి పరిపాలన చేశాడు. ఆలోచనలే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను ఇంప్లిమెంట్ చేయటం, పేదవారి యొక్క స్థితిగతులు పెరగటం, పేదల ఉన్నత కులాలతో సమానంగా బ్రతకటానికి అవకాశాలు కల్పించటం, విద్యను ప్రామాణికంగా ఆరోగ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవటం అనేది నేర్పి రుచి చూయించినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటిని కాలరాసినాయి. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా పరిపాలన చేశారు. మరలా రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో పేదవారి యొక్క స్థితిగతులు పెరిగినాయి. వారి గుండె మీద చేసుకుని బ్రతికే విధంగా అవకాశాలు కల్పించారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఒక అప్లిప్మెంట్ అనేది సామాజిక సమతుల్యతను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూశారు, సంక్షేమ పథకం అంటే ఒక పేటెంట్గా రాజ్యాంగ వ్యవస్థ విరాజిల్లింది. ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా పేదవాడి గుడిచె చెంతకెళ్ళింది. అడిగితే ఇవలా అర్హతే ప్రామాణికంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేయటం అంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని భుజాన వేసుకొని పనిచేశాడు. చాలామంది చెప్తా ఉంటారు, ఈ రాష్ట్రం బాగుపడాలా, పేదవాడి కుటుంబాలు బాగుండాలా, ప్రతి వారికి ఇల్లు ఉండాలా, ఆరోగ్యవంతంగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్లాలని కోరుకునే ప్రజాస్వామ్య వాదులకు కూడా ఒక దిక్చూచిగా పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషిగా పనిచేయాల. ఒక ప్రక్క పరిపాలన చేస్తూనే భావితరాలలో ఉన్నటువంటి ఈ పేదల యొక్క ఆశాజ్యోతిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిలువెల్లా కొనియాడాలని, వ్యవస్థలో ఎప్పుడు ఈ భూమి ఉన్నంత వరకు అంబేద్కర్ గారు ప్రజల మనసులో ఉండాలని, ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అగౌరవపరిచినటువంటి ముఖ్యమంత్రులను చూశాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతారని చెప్పి ముళ్ళ పొదల్లో పెడితే ఎక్కడుందయ్యా అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాలాంటి వాళ్ళు చూస్తాకెళ్తే మమ్మల్ని నడి రోడ్డున అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ వెంట తిప్పినటువంటి రాజకీయాలు చూసాం. ఎవరిని అవమానాలు చేసినా అంబేద్కర్ గారి గౌరవం తగ్గదు. ఈ రాష్ట్రంలో, దేశంలో వీళ్ళంతా ఒకవేళ ఆయన
మరి దళితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన చిన్నచూపు చూడొచ్చాం, కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన దేవుడనే దేశాలు ఉన్నాయి, ప్రపంచ మేధావని చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి. దాన్ని ఎవడో ఏమీ మార్చలేడు. ఒకవేళ వాళ్ళు అసూయపడి ఆయన మీద ఒక దళితుడు రాసిన రాజ్యాంగంలో ఉంటున్నామని వాళ్ళు ఏమన్నా ఫీల్ అయ్యారేమో, కానీ దాన్ని ఏ శక్తి కూడా మార్చలేదు. కాబట్టి దాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారాన్ని చేపట్టాలి. అది చేపట్టినప్పుడే మళ్ళీ అంబేద్కర్ గారికి ఆ గౌరవం వస్తుంది, మళ్ళీ ఆ గౌరవం తీసుకురాగలుగుతారు. ఎందుకంటే రాజ్యాంగానికి కట్టుబడి ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు కూడా నాకు తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే, మరో వ్యక్తి కాదు. కాబట్టి మళ్ళీ మనం అలాంటి పాలన కొనసాగించాలి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సిఐటియు, ఏఐటియుసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ కార్పొరేట్ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, ఇవి కార్మిక వర్గానికి వ్యతిరేకమని, ఈ కోడ్లు అమలు జరిగితే మొత్తం కార్మికులు పోరాడి సాధించుకున్న అన్ని హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ కోడ్లు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల కోడ్లను 4 లేబర్ కోడ్లను ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరిగింది. వాటిని రద్దు చేయాలని చెప్పి మొత్తం మీద దేశవ్యాప్తంగా ఈరోజు ట్రేడ్ యూనియన్ల నాయకత్వాన ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకు తెలుసు ఈ దేశంలో అత్యధిక భాగం కార్మిక వర్గం ఉంది. ఈ 90 కోట్ల జనాభాలో 90 కోట్ల మంది కార్మికులు ఈ దేశంలో ఉంటే వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి వేతనాలు, నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉంటే వాళ్ళ వేతనాలు మాత్రం పెరగడంలా, పెరిగిన వేతనాలను కూడా అమలులోకి తీసుకురావడంలా, వాటిని అమలు చేయాలని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలదీయడంలా. కానీ ఈ రోజు మాత్రం ఏంటంటే వాళ్ళకున్న హక్కులను మాత్రం అందించే పద్ధతిలో కేంద్రంలో ఒక జీవోని తీసుకొచ్చి ఈ నల్ల చట్టాలన్నీ ఏదైతే పోరాడి సాధించుకున్న 40 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడులను ఏర్పాటు చేసి ఈ కోడుల ద్వారా ఇక కార్మిక వర్గాన్ని నడిపిస్తారట. ఈ 4 కార్మిక కోడ్లు ఏంటంటే వేతనాలకు సంబంధించి సక్రమంగా వేతనాలు ఎవరు ఇచ్చే వేతనాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తారో ఆ వేతనంతోనే ఇక్కడ కూడా సరిపెట్టుకోవాలా. కాబట్టి అదే విధంగా భద్రత లేదు, కార్మిక వర్గానికి భద్రత లేదు, కనీసం ఒక యూనియన్ పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా ఈ కోడుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 300 మంది కార్మికులు ఉంటేనే అది రిజిస్ట్రేషన్ అవుతుందంట, లేకపోతే ఈ లోపల పెట్టుకోవడానికి లేదు. కాబట్టి అటువంటి కార్మిక చట్టాన్ని భయంకరమైనటువంటి తీసుకొచ్చి ఈ కార్మిక చట్టాల మీద పెడతా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, విదేశీ చట్టాలన్నీ కూడా తీసుకొచ్చి మన స్వదేశీ కంపెనీలో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.